శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం లౌం వారాహ్యే నమః. మీ అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశమును చూపించడానికి మీ ముందుకు ఈ వీడియోను తీసుకొని వస్తున్నాను. ప్రతి మనిషి భయపడేది, ప్రతి మనిషి తన యొక్క జీవితంలో దేనిని చూసైతే భయపడిపోతాడో ఆ యొక్క వ్యవహారానికి ఇది ఫుల్ స్టాప్గా ఉండేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం గురించి మాటలలో వర్ణించలేం. సాక్షాత్తు మహానుభావుడైనటువంటి హరిశ్చంద్ర మహారాజు కూడా ఇక్కడికి వచ్చి కాటి కాపరిగా పనిచేసినటువంటి ప్రదేశం. ఎప్పుడూ కూడా కాష్టము కాలుతూ ఉన్నటువంటి ప్రదేశం. ఈ యొక్క ప్రదేశాన్ని మీ అందరికీ కూడా ఈ నిషేధి సమయంలో నిజంగా ఈ హరిశ్చంద్ర ఘాటులో ఏమి జరుగుతుంది, ఈ హరిశ్చంద్ర ఘాటులో ఈ అర్ధరాత్రి సమయంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఎవరుంటారు, నిజంగా సాధన చేసుకునే వాళ్ళు ఉంటారా, లేదా ఇతరత్రమైనటువంటి వ్యవహారాలు చేసే వాళ్ళు ఉంటారా, నిజమైనటువంటి అఘోరీలు ఉంటారా, లేక సాధువులు ఉంటారా, లేదా ఏ వ్యవహారాలు జరుగుతూ ఉంది అనేటువంటి వ్యవహారం కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక మీ అందరి ముందుకు కూడా మహోన్నతమైనటువంటి హరిశ్చంద్ర ఘాటును దర్శింపజేస్తున్నాను. చూడండి, ఇది శవాలనన్నిటినీ తీసుకొని వచ్చి శవములను ఊరేగింపుగా తీసుకొని వచ్చి పడవేసినటువంటి కర్రలను భుజిస్తున్నటువంటి మేకలు, గొర్రెలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది శవాలను కాల్చడానికి ఉపయోగించేటువంటి పరిస్థితి. చూడండి, ఈ సమయంలో కూడా మహాదేవైనటువంటి సాక్షాత్తు భూతనాథుని హరహర మహాదేవ శంభో శంకర అని స్పష్టంగా ఇక్కడ మహానుభావుని తలుచుకుంటూ ఉన్నారు. చూడండి, శవమును కాలుస్తున్నటువంటి దృశ్యం ఎంత మనోహరముగా చితను కాలుస్తూ ఉన్నారో చూడండి. ఇది చాలా 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 నాకు సమీపంలోనే ఉంది. ఏ విధమైనటువంటి సాధన చేసేటువంటి వారికి మహోగ్రమైనటువంటి ప్రదేశముగా ఈ ప్రదేశాన్ని చెబుతారు. చూడండి, మాటలతో చెబుతూ ఉన్నాను, అప్పుడే ఒక వ్యవహారాన్ని, ఒక శవమును తీసుకొని వస్తున్నారు. చూడండి, రామ్ రామ్ సత్య హై, రామ్ రామ్ సత్య హై అని చెప్పి శవమును ఊరేగింపుగా తీసుకొని అంతిమ సంస్కారమును చేయడానికి తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తిని ఇప్పుడు మీరు దర్శనం చేస్తూ ఉన్నారు. మహోన్నతమైనటువంటి స్థానమును ఆపాదించబడినటువంటి వ్యవహారముతో చూడండి, హరిశ్చంద్ర ఘాటులో అంతిమ సంస్కారము చేయడానికి తీసుకొని వస్తున్నటువంటి శవం. ఇక్కడ చేసేటువంటి అంతిమ క్రియ అనేటువంటిది మోక్షమునకు, ముక్తికి కూడా మార్గమని శాస్త్రము వాచ. అలాంటి మహోన్నతమైనటువంటి ప్రదేశం నందు ఇప్పుడే శవమును తీసుకొని వచ్చారు. ఆ శవమునకు తుది సంస్కారం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడే కర్రలన్నిటినీ కూడా, చితినంతా కూడా పేర్చి ఉంచారు. ఇక్కడ మహోన్నతముగా జరిగేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శవ సంస్కారములు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో కూడా ఎంతమంది ప్రజలు ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నారో మీరు స్పష్టంగా చూడవచ్చు. సాధన జపమును ఆచరించేటువంటి వారు, జప సాధనను చేసుకునేటువంటి వారు, కైంకర్యములు చేసేటువంటి వారు, సాధనను చేసేటువంటి వారు, ఇంకా కూడా మహోన్నతముగా కనిపించేటువంటి పరిస్థితిని ఇక్కడ మనము చూడవచ్చు. అద్భుతమైనటువంటి విషయం. శ్రీమాత్రే నమః.